నమస్కారం. ఈరోజు మనం అందరం కలిసి రామనవమి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పండగ ఎందుకు అంత ప్రత్యేకం? శ్రీరాముడి పుట్టినరోజుగా జరుపుకునే ఈ వేడుక వెనక ఉన్న కథ ఏంటి, ఆ సంప్రదాయాలేంటి, దానిలో మనకు తెలియాల్సిన సందేశమేముంది, వాటన్నిటినీ ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు రామనవమి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి తెలిస్తేనే ఈ పండుగ వెనుకున్న గొప్పతనమేంటో మనకు బాగా అర్థమవుతుంది. రామనవమి అంటే విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి జన్మదినమన్మాట. అయితే ఇది కేవలం పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి, చెడును అంతం చేయడానికి ఒక దైవశక్తి భూమిమీదకొచ్చిన రోజుది. మనందరికీ తెలిసిందే, రాముడు అయోధ్యరాజు దశరథుడికి కౌసల్యాదేవికి జన్మించాడు. ఈ పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో 9వ రోజు అంటే నవమి రోజున జరుపుకుంటారు. అందుకే దీన్ని రామనవమి అంటారు. ఇది సాధారణంగా మనకు మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఇదే సమయంలో వసంత నవరాత్రులు అంటే చైత్ర నవరాత్రులు కూడా జరుగుతాయి. ఈ 9 రోజుల పండుగలో చివరి రోజునే రామనవమి వస్తుంది. దాంతో ఈ వేడుకకు ఆధ్యాత్మికంగా ఇంకాస్త ప్రాముఖ్యత పెరిగిందన్నమాట. మరి ఇంతకీ ఈ పండగ ఎందుకంత ముఖ్యమైంది అంటే, ఇది కేవలం ఒక దేవుడి పుట్టినరోజు వేడుక కాదు, ఒక ఆదర్శవంతమైన మనిషి ఎలా బతకాలో చూపించిన ఆయన జీవితాన్ని, ఆయన విలువల్ని మనం గుర్తుచేసుకోవడమన్నమాట. ఇక్కడినుంచే శ్రీరాముడి గొప్ప వ్యక్తిత్వం మనకు పరిచయమవుతుంది. శ్రీరాముణ్ణి మర్యాదా పురుషోత్తముడు అని పిలుస్తారు. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. దానర్థమేంటంటే గౌరవంలో, ధర్మంలో అందరికన్నా ఉత్తముడైన, పరిపూర్ణమైన పురుషుడు అని. ఇక్కడ మర్యాద అంటే కేవలం రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రమే కాదు, నైతికత, నిజాయితీ, మాటమీద నిలబడటం, ఇవన్నీ వస్తాయి. ఇక పురుషోత్తముడు అంటే పురుషులలో శ్రేష్ఠుడు. ఎంత కష్టమొచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే తన విలువల్ని, తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అందుకే ఆయన మర్యాదా పురుషోత్తముడయ్యారు. నిజం చెప్పాలంటే ఇది ఇప్పటి లీడర్షిప్కి కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాముడి జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే ఆయన ఎందుకంత గొప్పవాడో మనకు ఇట్టే అర్థమైపోతుంది. మొదట అయోధ్యలో దశరథ మహారాజుకి కౌసల్యకి జన్మించాడు. తర్వాత తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆలోచించకుండా 14 ఏళ్లు అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన భార్య సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించుకోపోతే ఒక గొప్ప సైన్యాన్ని కూడగట్టుకుని భయంకరమైన యుద్ధం చేసి మరీ ఆమెను రక్షించుకున్నాడు. చివరిగా అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా పట్టాభిషేకం చేయించుకుని రామరాజ్యం అని పిలవబడే ఒక ఆదర్శవంతమైన, న్యాయబద్ధమైన పాలనను అందించాడు. ఈ ఒక్కో ఘట్టం ఆయన వ్యక్తిత్వాన్ని మన కళ్లకు కడుతుంది. అందుకే ఆయన ఒక ఆదర్శ వీరుడిగా నిలిచిపోయాడు. ఇంత గొప్ప వ్యక్తి పుట్టినరోజును మరి భక్తులెలా జరుపుకుంటారు? సరే, ఇప్పుడు మనం ఆ విషయాలు చూద్దాం. ఇంట్లో చేసుకునే పూజల దగ్గర్నుంచి ఊరంతా కలిసి చేసుకునే వేడుకల వరకు ఈ భక్తి అనేది చాలా రకాలుగా కనిపిస్తుంది. సాధారణంగా ఇళ్లలో 5 దశల్లో పూజ చేస్తారు. మొదటిది తయారీ, అంటే ఇల్లంతా పూజగదిని శుభ్రంగా కడిగి అలంకరించుకోవడం. రెండవది సంకల్పం, అంటే నేనీ ప్రార్థన ఫలానా ఉద్దేశంతో చేస్తున్నాను అని మనసులో గట్టిగా అనుకోవడమన్నమాట. మూడవది అభిషేకం, రాముడి విగ్రహాలకు పంచామృతంతో అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరల మిశ్రమంతో పవిత్ర స్నానం చేయిస్తారు. నాల్గవది అసలు పూజ, రామాయణంలోని ఘట్టాలు చదువుతూ, రాముడి నామస్మరణ చేస్తూ పువ్వులు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక చివరిగా 5వది హారతి, కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇవ్వడంతో ఈ పూజ ముగుస్తుంది. ఈ ప్రతి దశ వెనుక ఒక అర్థముంది. ఇంటిని శుభ్రం చేయడం మనసును శుభ్రపరుచుకోవడానికి సంకేతమైతే, హారతి ఇవ్వడం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించమని కోరడం లాంటివి. ఇవి ఇంట్లో చేసుకునేవి. మరి సామూహికంగా ఎలా జరుపుకుంటారంటే, చాలా చోట్ల రామాయణ పారాయణాలు ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల రాముడు, సీత వేషధారణలో జనంతో కలిసి రథయాత్రలు చేస్తారు. అవి చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటాయి. గుళ్ళన్నీ అందంగా అలంకరించి ఉంటాయి. ఇక భజనలు, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. చాలామంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. అయితే అన్నిటికంగా ముఖ్యంగా శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో జరిగే వేడుకలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు అక్కడికి వస్తారు. సరే, కథ, పూజల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ పండగ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అలంకరణలు, దీపాలు, ఆ రోజు ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలు, వీటి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ
పండగకు అసలైన కళను తీసుకొస్తాయి. ఇళ్లను అలంకరించడానికి గుమ్మాలకి బంతిపూల తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగురంగుల పొడులతో పువ్వులతో రంగోలి ముగ్గులు వేస్తారు. ఇక ఇల్లంతా సానుకూల శక్తి నిండటానికి చిన్న చిన్న ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. మరి నైవేద్యాల విషయానికొస్తే పానకం. ఇది బెల్లం, మిరియాలు, యాలకులతో చేసే ఒక తీపి పానీయం. అలాగే వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు. ఇంక కొన్ని చోట్ల గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్తో చేసిన పంజరి అనే ప్రసాదాన్ని కూడా పెడతారు. పానకం ఈ పేర్లోనే తీపి పానీయం అని అర్థం ఉంది. ఇది సంస్కృత పదం. సాధారణంగా ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కదా, అందుకే చల్లదనం కోసం ఈ పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది కేవలం ఓ డ్రింక్ మాత్రమే కాదు, ఆ వేడిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా భగవంతుడి మీద మనకున్న ప్రేమకు, శ్రద్ధకు కూడా ఇదొక ప్రతీక అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం కథ విన్నాం, పండగ ఎలా చేస్తారో చూశాం. మరి వీటన్నిటి వెనుక ఉన్న అసలు సందేశమేంటి? ఈ మొత్తం కథ నుంచి, ఈ ఆచారాల నుంచి మనం నేర్చుకోవలసిన విలువలేంటి? రాముడి జీవితం మనకేం నేర్పిస్తుంది? ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. రాముడి కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్నున్నాయి. ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని నిబద్ధతతో నెరవేర్చాలి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. ప్రతి జీవి పట్ల దయ, కరుణ చూపించాలి. వీటన్నిటిని సారాంశం ఒక్కటే: చెడు మీద మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. సో, రామనవమి అనేది కేవలం ఒకరోజు చేసుకునే పండగ కాదు. ఇది మన జీవితంలో ధర్మం, సత్యం, కరుణ లాంటి విలువల్ని నింపుకోవడానికి ఒక గొప్ప స్ఫూర్తి. రాముడి జీవితం మనందరికీ ఎప్పటికీ ఒక మార్గదర్శిలాంటిది. చివరగా ఒక ప్రశ్న: ఇంత ఆదర్శవంతమైన ప్రవర్తన గురించి, ధర్మం గురించి చెప్పే ఇలాంటి ప్రాచీన కథలు ఇప్పటి మన ఆధునిక ప్రపంచంలో ఎంతవరకు వర్తిస్తాయి? ఈ రోజుల్లో కూడా ఆ విలువలకు అంతే ప్రాముఖ్యత ఉందంటారా? వేల ఏళ్లనాటి ఈ కథలు ఇప్పటి మన జీవితాలకు మార్గాన్ని చూపించగలవా? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి.